ఈరోజు మనం బీరకాయ శనగపప్పు కూర అలాగే బీరపట్టు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. అందుకోసం గాను నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను, ఉల్లిపాయలు తరుక్కున్నాను, పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను, బీరకాయలు కూడా తరుక్కున్నానండి. బీరకాయల్లోని తీపితనం పోవడం కోసమని ఉప్పు వేసుకొని బాగా పిసుక్కొని వాటిని స్క్వీజ్ చేయాలి. వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కకు తీసి పెట్టుకుంటానండి. అప్పుడు కూర చేస్తాను. బాగా పిసుక్కోవాలండి బీరకాయలు ఉప్పేసి, లేకపోతే వాటిల్లో తీపితనం ఉంటుంది కదండి, కూరకు తీపితనం వచ్చేస్తుంది. చూసారండి ఎంత వాటర్ దిగిందో బీరకాయలో నుంచి. ఆ వాటర్ అంతా కూడా పసరు అన్నమాట, అదంతా కూడా పడేయాలి. దాంట్లో స్వీట్నెస్ ఉంటుందండి బాగాను. అలాగే శనగపప్పు, పచ్చి శనగపప్పు ఉడికించి పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకొని నూనె వేసుకొని పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లిపాయ రేకులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని తాళింపు వేసుకున్నాను. పోపు వేపుకొని పసుపు కామన్ కదండి నేను వండే కూరల్లోని. పసుపు పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకుందామండి. సాల్ట్, ఇందాక మనం బీరకాయల్లో సాల్ట్ వేసి పిండాం కదండి, అందుకని ఉప్పు చూసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో బీరకాయ ముక్కలు వేస్తున్నాను. బాగా మగ్గించుకోవాలండి బీరకాయలు. చూసారా బాగా మగ్గింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని రెండు కలిపి ఒక 2 minutes వేయించుకుందాం. కూరకు సరిపడ్డ కారం, అంటే మీ టేస్ట్కి సరిపడినట్టు వేసుకోండి. నేను నా టేస్ట్కి సరిపడినట్టు ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నాను. కొంచెం అంత నీరు పోసుకొని ఒక్క 5 minutes ఉడికించుకుందాం. కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. Five minutes. Good boy.
అదిగో చూసారా కూర ఎంత బాగా ఉడికిందో, దగ్గర పడిపోయింది కూర చక్కగా ఉడికి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూరకి పడుతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. గుమ్మగుమ్మలాడే బీరకాయ శనగపప్పు కూర రెడీ. అలాగే వాళ్ళ మా ఇంట్లో ఉప్మా చేశానని చూపిస్తున్నానండి జస్ట్ చేయడం కోసం. గాను ఇప్పుడు బీరకాయల కోసం కదండి బీరపట్టు పచ్చడి చేస్తున్నాను. వాటికి కావాల్సిన బీరపట్టు, టమాటాలు, హాఫ్ కప్పు వేరుశనగపప్పు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను. పల్లీలు హాఫ్ వేగిన తర్వాత కొంచెం ఒక స్పూన్ మినప్పప్పు, స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం అంత ఆవాలు, కొంచెం జీలకర్ర, తగినంత కరివేపాకు, మన కారానికి తగినంత ఎండుమిరపకాయలని వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. చిటికెడంతా ఇంగువ కూడా వేస్తున్నానండి. పోపు వేగింది కదండి, ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. అదే కడాయిలోకి టొమాటోలు, ఈ విధంగా బీరపప్పులు కూడా వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకుందాం. ఇదిగోండి వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. మిక్సీకి వేసుకునే ముందు ఇదిగోండి కొంచెం అన్ని వెల్లుల్లిపాయలు, చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పచ్చడిలా చేసుకోవాలండి. ఎక్కువ ఒకసారి వేసేయకూడదండి. పచ్చడి రెడీ. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి మార్చుకుందాం. ఇదిగోండి పచ్చడి రెడీ. మనం గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం పులుపు, ఉప్పు అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని, సరిపోతే కొంచెం ఉప్పు, చింతపండు వేసుకోవాలండి. పులుపుకి చింతపండు, సాల్ట్కి వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మన టేస్ట్కి సరిపడినట్టు. పచ్చడి రెడీ అండి. వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మా లంచ్ స్పెషల్స్ అయితే వేడివేడి అన్నం, బీరకాయ శనగపప్పు కూర, బీరపట్టు పచ్చడి, తినేటప్పుడు అప్పడాలు వేయిస్తానండి.